వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ. ఈరోజు ఒక 2 బిహెచ్‌కే ఫ్లాట్ అయితే సేల్‌కి వచ్చిందండి. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి సింగినగర్ అండి. చూస్తున్నారు కదండీ! చుట్టూ కూడా అన్ని అపార్ట్మెంట్సేనండి. చాలా క్లాస్ ఏరియా అన్నమాట. ఇది అపార్ట్మెంట్‌లోని ఫ్లాట్ అన్నమాట. ఇదంతా కూడా పార్కింగ్ అండి. పార్కింగ్ కూడా చాలా స్పేసెస్‌గానే ఉంది. మనకి జనరేటర్ కూడా ఉందండి. ఇది గ్రూప్ హౌస్ కాదండి, అపార్ట్మెంట్ అన్నమాట. ఇది వచ్చేసి లిఫ్ట్ అండి. మనకి ఈ ఫ్లాట్ అయితే మాత్రం ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి. ఇది ఫ్లోర్ అయితే మాత్రం 4th ఫ్లోర్ అండి. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్. అలాగే ఇండివిడ్యువల్ గా ఉంటుందండి ఈ ఫ్లాట్ అయితే మాత్రం. చూస్తున్నారు కదండి! ఇదైతే మనకి వాష్ ఏరియా అన్నమాట. అలాగే గ్రిల్స్ కూడా మనకి ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. చాలా సేఫ్టీగా ఉంటదన్నమాట. ఫ్లాట్ అయితే మాత్రం ఒక 8 ఇయర్స్ ఓల్డ్ అండి. మనకి చాలా రీజనబుల్ గానే వస్తుందండి ఈ ఫ్లాట్ అయితే మాత్రం. ఫ్లాట్ కండిషన్ కూడా చాలా బాగుంది. మనకి ఈ ఫ్లాట్‌కి వచ్చేసి ప్లాన్ ఉంది, లిఫ్ట్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది, ఫుల్లీ ఫర్నిష్డ్. మనకి జనరేటర్ కూడా ఉంది. ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి. మనకి అపార్ట్మెంట్ ముందు కూడా వచ్చేసి తార్ రోడ్ అండి. 33 ఫీట్ రోడ్ అన్నమాట. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1050 వస్తుందండి. మనకి ల్యాండ్ షేర్ అయితే 35 గజాలండి. కొద్దిగా పెయింటింగ్ వర్క్ అయితే ఉంది. మనం కాస్ట్ అయితే మాట్లాడుకుంటే వాళ్ళు పెయింట్ వర్క్ అని అన్నీ చేసిస్తారండి. లేదు అనుకుంటే మనం చేపించుకునేటట్టయితే మనం కాస్ట్ అయితే తగ్గించి అడగొచ్చండి. ఈ సింగనగర్ ఫ్లైఓవర్ కూడా జస్ట్ ఒక 700 మీటర్స్ అండి డిస్టెన్స్. అంటే అక్కడ బస్సులు గాని, ఆటో సర్వీస్ కానీ, అలాగే షాపులు గాని, అలాగే బ్యాంకులు గాని మంచి సెంటర్ అన్నమాట. ఫ్లాట్ కాడ నుంచి అయితే జస్ట్ ఒక 700 మీటర్స్ అన్నమాట. చూస్తున్నారు కదండీ! ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా రీజనబుల్ ప్రైస్‌కి వస్తుందండి. ఇది అపార్ట్మెంట్‌లోని ఫ్లాట్ అన్నమాట. ఫ్లోర్ అయితే 4th ఫ్లోర్ అండి. ఫేసింగ్ వచ్చి ఈస్ట్. మనకి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1050 వస్తుందండి. ల్యాండ్ షేర్ అయితే 35 గజాలు. ఇండివిడ్యువల్ ఫ్లాట్ అన్నమాట ఇది. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. అంటే మనకి పని మనిషి వచ్చినా కూడా మనకి ఈ వాష్ ఏరియా నుంచి వచ్చేసి వెళ్ళిపోవడానికి కూడా మనకి ప్రొవిజన్ ఉందన్నమాట. సీలింగ్ కూడా చాలా బాగుందండి. మనకి ఫ్లోర్ కూడా వచ్చేసి మార్బుల్ ఫ్లోర్ అన్నమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఒక చిన్న బాల్కనీ వస్తుంది. అలాగే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట. ఈ ప్లాట్ అయితే రోడ్ సైడ్ వస్తుందండి. మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. మనకి ఈ ఏరియాలో అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట ఇది. వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం ఫైనల్ గా 34 లక్షలు చెప్తున్నారండి. 34 లక్షలు గనక మనం ఫైనల్ చేస్తే గనక వర్క్‌లన్నీ వాళ్ళే కంప్లీట్ చేసేస్తారండి. అంటే పెయింటింగ్ వర్క్ కానీ, ట్యాప్స్ కానీ అలాంటివన్నీ. లేదు మనం చేపించుకుందాం అనుకుంటే గనక కొద్దిగా కాస్ట్ అయితే తగ్గిస్తారండి. మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి. చూస్తున్నారు కదండీ! సరౌండింగ్ కూడా అన్నీ కూడా అపార్ట్మెంట్సే. మనకి రోడ్లు కూడా తార్ రోడ్లు అన్నమాట. టోటల్‌గా వచ్చేసి ఏరియా మొత్తం కూడా 33 ఫీట్ రోడ్స్ అన్నమాట అండి. ఇక్కడ నుంచి మన ఫ్లాట్ కాడ నుంచి 700 మీటర్స్ అన్నమాట. అంటే మెయిన్ రోడ్డుకి. ఇంకా మీకేమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్‌కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం.
అలాగే మా ఛానల్ గనుక మీరు ఫస్ట్ టైం గనక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ బెల్స్‌ను గనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా ఇది ఫ్లైఓవర్ దిగిన తర్వాత సెంటర్ అన్నమాట అండి. మంచి ఫేమస్ అన్నమాట. చూస్తున్నారు కదండీ! మంచి రద్దీగా ఉంటదన్నమాట ఈ లొకాలిటీ. మనకి బస్ రూట్ కూడా ఉందండి మన ప్లాట్‌కి దగ్గరలో. మనకి కాస్ట్ అయితే 34,00,000 అండి.